అందరూ ఎక్కడి నుంచి వచ్చిందండి అతనికి. చాలా ముండాడు, తను అనుకుంటే సాధించాలంతే. ఒకసారి నేను చెప్పి చూశాను ఎంత రిస్క్ అవసరం అని చెప్పి. రికార్డ్ కావాలంటే రిస్క్ ఉండాలన్నాడు. షాక్ అయ్యాను నేను. కానీ మనకు కిక్ కావాలి కదా, చేయమన్నాను. అబ్బో, తలుచుకుంటే ఇప్పటికీ నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఏంటి చెవులతోని, ఆ గోరుతోని, అసలు మనిషి ఏంటి, మేకులేంటి, బాబోయ్ తలుచుకుంటుంటేనే నాకు ఇప్పటికీ ఆ ఒళ్ళంతా జలధరింపు అంటారు చూడండి, అది జరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ అతనికి. చాలా డేర్ చేశాడు అసలు వాడు. అంతముండాడు ఏంటండి, అంతముందు నేను ఎక్కడ చూడలేదు అసలు. అక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగి చూస్తాను, వాళ్ళ ఫ్రెండ్స్, నైబర్స్ వాళ్ళందరిని అడిగి చూస్తే ఒకటే బిజినెస్. అసలు హంగామా చేశారు. ఎందుకంటే మనోడు చేసే విన్యాసాలకి ఆ ఎక్సైట్మెంట్, వాళ్ళకి చాలా యాంగ్జైటీ అయ్యి ఎక్సైట్మెంట్తో విజిల్స్. ఇంకా చాలా ఎంజాయ్ చేసాం సార్. వాళ్ళకి అదే రికార్డు కోసం పదకొట్టాలని చెప్పి మేము ఇక వాళ్ళ అమ్మగారు అయితే చాలా ఎమోషన్, ఆవిడ చాలా ఎమోషన్ అయిపోయారు. పుత్రోత్సాహం అంటారు చూడండి, అంటే తల్లికి కళ్ళ ముందే కొడుకు చేస్తున్నాడు, ఆ పుత్రోత్సాహం చూపించారు ఆయన. సూపర్. తప్పకుండా గెలుస్తాడమ్మా, తప్పకుండా. అంటే లక్ష్యం, మన ఎయిమ్ ఎంత పక్కాగా ఉంటే మన బాడీకి కూడా ఏం కాదు, అంత దీనిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను. అతను ఎయిమ్ ఒకటే, రికార్డ్స్ అలాగే క్రియేట్ చేయాలి. చేసి చూపించాడు. అసలు ఒకసారి అయితే నేను చాలా షాక్ అయిపోయాను. ఎక్సైట్మెంట్, ఒళ్ళు రోమాలు నిక్కపొడిస్తూ అంటారు చూడండి, అవన్నీ జరిగా చూడగానే. చాలా గ్రేట్ అసలు. అంటే మీకు ఇలాగ మాటలతో చెప్తుంటేనే చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు కదా, ప్రత్యక్షంగా కూడా చూద్దురా. తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ చేతిలో రిమోట్ ఉందా? ఛానల్ మారుద్దాం అనుకుంటున్నారు కదా, మార్చండి, నాకేం పర్లేదు. కానీ తర్వాత మీరే ఫీల్ అవుతారు, అరే మంచి కిక్ మిస్ అయిపోయామని చెప్పి. ఎన్టీవీ ట్యూన్ చేసి ఉంచితే ఈ హాఫ్ అన్ అవర్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అటువంటి విన్యాసాలు మళ్ళీ చూడలేరు మీరు, అంత బాగుంటుంది. ఇప్పటికీ మీరు ఛానల్ మారుస్తానంటే మీ ఇష్టం, అది. నేను మాత్రం అక్కడికి వెళ్తున్నాను. సూపర్ కిక్. వస్తారా? రండి. హాయ్ కిషోర్. హాయ్ సార్. నీ గురించి చాలా చెప్పాను మా వాళ్ళకి, నువ్వు అదర కొడతావని చెప్పి, సూపర్గా చేస్తామని చెప్పి నీ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఓకే సార్. ఏంటి సర్టిఫికేట్ ఏదో పట్టుకుని ఇచ్చిన? సార్ ఇవి నా రికార్డ్స్ అన్న, ఇవి అవునా? రికార్డ్. ఓకే. గ్లోబల్ వరల్డ్ రికార్డ్, భారత్ పోయిన రికార్డ్స్ అని. ఓకే, అన్ని రికార్డ్స్, అన్ని సర్టిఫికేట్స్ కూడా చూపిస్తున్నారు చూడండి. తను క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవి. కిషోర్ ఈరోజు మనకి కిక్ చూపించబోతున్నాడు మన ప్రోగ్రాంలో. తన రికార్డ్స్ ఇవి. మొత్తం చాలా రికార్డ్స్ వచ్చినట్టున్నాయి నీకు. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా ఈ రోజు కూడా నువ్వు కిక్ చూపిస్తే మరొక రికార్డ్ నీకు చేరుతుంది. ఎన్టీవీలో కిక్ ఉన్న ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు మరో రికార్డ్ నువ్వు క్రియేట్ చేయొచ్చు ఈవెంట్ చూపించి. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ పరిచయం చేస్తే ఒకసారి మాట్లాడిన తర్వాత మనం కిక్ స్టార్ట్ చేద్దాం. ఎవరు? గ్రాండ్ మా అమ్మ. నమస్తే. నమస్తే అండి. నమస్తే, నమస్తే తాతయ్య గారు. నానమ్మ గారు నమస్తే అండి. అమ్మ నమస్తే అమ్మ. ఓకే అమ్మమ్మ. నమస్తే అమ్మ. తాతయ్య గారు నమస్తే అండి. నమస్తే అన్నయ్య. హాయ్ హాయ్ హాయ్. ఓకే హాయ్ హాయ్. ఓకే, ఇంటి పక్కన నైబర్స్. ఓకే, నమస్తే అండి అందరికీ. అందరికీ నమస్తే. మొత్తానికి మీ అబ్బాయి అమ్మ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. మరి చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు కదా, మీరేమన్నా మరి భయపడ్డారా ఏంటి? అవన్నీ రాళ్ళు పగ అన్ని వదిలిపెట్టాము సార్. అన్ని ఇష్టం ఏది నడిపిస్తే అది నడిపించుకొని భగవంతుని మీద భారం వేసుకున్నాము. ఇప్పటి వరకు ఆయన ఒక స్టడీకి వచ్చాడు, ఇంకా స్టడీకి రావాలని కోరుకుంటున్నాను. అతన్ని చూసి కూడా చాలా పైకి, పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. కిషోర్ కిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు నీకోసం, మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, కిక్ స్టార్ట్ చేద్దాం. పదండి, కిక్ స్టార్ట్ చేద్దాం. ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నా, ఎవరిదే ట్రైనింగ్ అయ్యా? సార్ నాది ఇన్స్పిరేషన్ మొత్తం మా మాస్టర్ సార్. నేను నా మాస్టర్ దగ్గర ట్రైన్ అయినా. అతని పేరు మత్యంకార్ సంతోష్. ఓకే. ఆయన ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. ఆయన ఇన్స్పిరేషన్ చూసుకొని నేను వండర్స్ క్రియేట్ చేయాలని
నీకు ఇన్స్పిరేషన్ ఇంకెవరు ఆయన కాకుండా ఇంకెవరు నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ అన్న. స్పెషల్లీ నా క్లాస్మేట్ 10th లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ తన పేరు చెప్పలేను, కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది ఇన్స్పిరేషన్. ఓకే, మొత్తానికి వీళ్ళు మాస్టర్ సంతోష్ దగ్గర ట్రైనింగ్ అయ్యాడంట. వాళ్ళ మాస్టర్ని కూడా అంటే గురువుని కూడా మర్చిపోలేదు, అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. దట్టు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో పేరు చెప్పడట, అంటే ప్రోగ్రామ్ చూస్తే తెలుసుకుంటాడంట, అతను కూడా ఇన్స్పిరేషన్ అట. ఓకే, వెరీ నైస్. మరి స్టార్ట్ చేద్దాం. వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. కిక్ ఉందా? కిక్ ఉంది సార్, చాలా కిక్ ఉంది. మాకన్నా ఇక్కడ చూసే వాళ్ళకి ఎక్కువ కిక్ ఉంది అనుకుంటా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీకు అలవాటు చిన్నప్పటి నుంచి చేస్తున్నావు, ఇక్కడ చూసే వాళ్ళు మనం చాలా ఎంజాయ్ చేశారు. నీకు అందరికి కిక్ ఉంది కదా. అది చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటి కిషోర్, అసలు ఏం కాలేదండి తలకి? ఏం లేదన్నా, నేను ఇది శాంపుల్. నేను కాదంటే ఇది గిన్నీస్ బుక్ రికార్డ్ గురించి 1990 బ్రేక్ చేయడం చూస్తున్నాను. ఏంటంటే ఇది ఇప్పుడు నాకు వేరేవి చెవులతో కారు లాగడం అని ఒకటి ఉంది, అది నేను ఒకటి నాకు గిన్నీస్ బుక్ రికార్డ్ గురించి పెట్టుకున్నాను. ఆ దానిపైన ఎక్కువ చేసుకుంటే ఇది నాకు చేసి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఏం అనిపిస్తలేదు. మొత్తం నాకేంటే నాకు భయం వేసింది, ఎందుకంటే ముందు నిప్పులు పెట్టుకున్నా దాని మీద. ఆ నిప్పులు పెట్టుకొని చేశావు కదా, ఏమవుద్ది అనిపించింది తలకి, కానీ ఏం కాలేదు చూడండి కిషోర్కి. ఎందుకంటే కిషోర్ అందులో అలవాటు పడిపోయాడు దానికి. ఎలాగైనా సరే తను కిక్ పొందడమే కాకుండా నలుగురికి కిక్ చూపించాలని అలవాటు పడిపోయి తను ఏం కాదు రిస్క్ అంత రిస్క్ అని చేశాడు. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు నెక్స్ట్ చేతి బొటని వేలితో 25 పౌండ్లు లేవటం, చేతి గోరితో లేవటం చేస్తాను. 25 పౌండ్లు చేతి గోరితో? ఏమి గోరేది అంత స్ట్రాంగ్ ఉందా? అప్పుడే రెడీ చేసా ఇది కట్టేసి. చూడండి గోటికి తన హోల్ పెట్టేసి రెడీ చేశాడు. దీంతో 25 పౌండ్ల వెయిట్ ఉన్న
దాన్ని లేపుతారంట వెయిట్ లిఫ్ట్. ఓకే, మరి కిక్ ఈసారి అదురుతుంది మాకు. ఈ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్స్ అన్నిటికీ భిన్నంగా ఉంది కిక్, చాలా డిఫరెంట్గా ఉంది. అందులో మీ ప్రజలు అంటే మీ ఏరియా ప్రజల మధ్య నువ్వు చేస్తున్న ఏరియా చాలా బాగుంది. మరి నెక్స్ట్ అది కూడా చూద్దాం మనం. మీరు చూడండి ఒకసారి ఎంత వెయిట్ ఉంది. వెయిట్ అనిపిస్తుంది కదా మీకు, చాలా వెయిట్ అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళు చేయడం సాధ్యం కాదు. మీలాంటి వాళ్ళు చేయడం గోడితో ట్రై చేస్తారు మన కిషోర్ లాగా చేయలేరా? మీరు చూడండి వెయిట్ అంటుంది ఇది. ఒకసారి వాళ్ళు కూడా చూస్తున్నారు వెయిట్ అంటుంది చాలా వెయిట్ ఇస్తారు, మా వాళ్ళు అయితే కాదు కదా, చాలా వెయిట్ ఉంది. చాలా సాధన చేయాల్సి వస్తుంది, మా వాళ్ళు అయితే ఇంపాసిబుల్. ఓకే, కిషోర్ ఇస్ గ్రేట్. కిషోర్ ఇస్ గ్రేట్ అండ్ ఓకే కిషోర్. ఓకే, వాళ్ళు కూడా ట్రై చేశారు చూడండి. అంటే ఇది చాలా వెయిట్ ఉంది, పక్కన మన ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా ట్రై చేశారు, చాలా వెయిట్ ఉందని చెప్తున్నారు. మరి ఈ వెయిట్ ని ఏమి కాకుండా గోటితో లాగేస్తారట కిషోర్. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, మాటలు చాలా ఇంకా చూపించమంటున్నారు కదా కిషోర్. ఇంక వాళ్ళు కొడతారేమో మనకి చూపించకుండా మాటలతో సరి పెడుతున్నారని. నడుచుకుని వెళ్ళిపోతావా కిషోర్? చూడండి నడిపేస్తున్నాడు, అతనితో పాటు అందరూ నడుచుకుని వస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి, అంత ఇలాంటివి చేయడం చాలా అరుదు కదండి, ఎవరు చాలా మంది చేయరు. ఇలాంటివి ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి అందరూ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సూపర్ కిక్ ఉంది కదా, చాలా విజువల్స్తో చూపిస్తున్నారు రేంజ్ లో. అసలు ఏంటి కిషోర్, గోరుకి ఏం కాలేదా? ఏం కాలేదు సార్, గోరు తగలేదు అసలు, బాగా మంచి స్ట్రాంగ్ అయిన గోరు లాగా ఉంది. నీలాగా కిక్కున్న గోరు కూడా కిక్కున్నట్టుంది, బాగా చాలా స్ట్రాంగ్ ఉంది. నేను చాలా షాక్ అయ్యాను, నువ్వు అలా పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా. అసలు ఏమైపోద్ది, గోరు అని తెగిపోద్దేమో పడిపోద్దేమో అది అనుకున్నావు, కానీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ నీకు. చాలా 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 బాగుంది. గిన్నీస్ బుక్ రికార్డు కాదు, దానికన్నా మించింది ఏమైనా ఉంటే అది కూడా వస్తుంది నీకు. అది తిరగలేదు. ఈమె కిషోర్ వాళ్ళ అమ్మగారు. అమ్మ నమస్తే అమ్మ, ఎలా అనిపించిందమ్మా మీ పిల్లాడు ఇలా చేస్తున్నాడు అంటే? బాబు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు సార్, మాకు చాలా సంతోషం ఉంది. ఆ భగవంతుని పుణ్యాన మా బాబు అన్నిట్లో గెలవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా గెలుస్తాడమ్మా, తప్పకుండా గెలుస్తాడు. అందరి ఉండాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుందమ్మా. మీకు ఎలా అనిపించిందమ్మా గోరుతో తీసుకెళ్ళిపోయాడు కదా? గోటితో చేయడం గ్రేట్ కదా. మామూలు చేతితో పట్టుకోవడానికి నాకు చాలా సేపు ఎక్కువసేపు పట్టుకోలేదు నేను, గోటితో చేశాడు. ఓకే, చూసారు కదా వాళ్ళ అమ్మగారు, ఆమె ఇంకా విజయాలు సాధించాలని చెప్పి కిషోర్ కోసం ఎంతో అనుకుంటున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాను, విజయాలు ఇంకా ఎలాంటి విజయాలు సాధిస్తావు. నెక్స్ట్ ఏం చేద్దాం మరి? కారు లాగుతాను సార్, ఇది నా గిన్నిస్ బుక్ రికార్డ్. చెవులతో కారు లాగేస్తావా? అయ్యి బాబాయ్, గోటితో ఇదే మేము చాలా షాక్ అయ్యాం. గోటితో నువ్వు ఇలాంటిది 5 kilos వెయిట్ లిఫ్ట్ చేస్తానే, అలాంటి చెవులతో కార్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్. స్టార్ట్ చేద్దాం. కిషోర్ అయితే చెవులతో ఇప్పుడు వెహికల్ లాగేస్తారు, స్కార్పియో. సార్ ఇదేంటి, దానికోసం ఇది ఎంత? ఇది చెవులకు క్లిప్ సార్, ఇది మొత్తం ఇట్లా ప్యాక్ చేసేసి లాగుతాను సార్ 2 చెవులతో. ఓకే, 2 చెవులతో లాగేస్తారు. ఏమనిపిస్తుందా నీకు? ఏమనిపిస్తుంది, చెవులకి ఏం కాదు కదా. గ్రేట్ గ్రేట్. అంటే వెయిట్ బట్టి మారుతున్నాడు. ఇది ఎంత వెయిట్ మంది? ఇది 1900 కిలోలనా. ఇది గిన్నిస్ బుక్ రికార్డ్ నాది. ఇది వారికి చైనాలో ఉన్న ఒక యువకుడు 1500 10 feet గుంజాడు. నేను 1900 ఒకేసారి మళ్ళీ నా రికార్డ్ బ్రేక్ చేయదు అనుకుంటా. నేను దీన్ని 200 మీటర్లు గుంజుతాను. 5 kilos గోటుతోనే లేపుతాను, ఇది ఒక లెక్క. అంతే కదా, గోటుతోనే 5 kilos లేపుతాడు. మనకి లెక్క అండి మన కిషోర్ కి. అయితే కిషోర్, ఇప్పుడు ఈ స్కార్పియో తీసుకెళ్తున్నావు కదా సార్, చెవులకి ఫిట్ చేస్తావు కదా సార్, అది ఎలా ఫిట్ చేస్తున్నావు మొత్తం చూపిస్తే. సార్, అది చూసిన తర్వాత మనం ఈ స్కార్పియోని నీ చెవులతో లాగేది
కిక్ కోసం అందరం వాచ్ చేస్తాం. ఓకే సార్, సరేనా? ఓకే సార్, ఓకే రైట్ ఫిక్స్ చేసుకో. ఓకే సార్. షాక్ అయ్యారు కదా, ఎందుకంటే ఎవరైనా షాక్ అవుతారు, ఎందుకంటే అలాంటి ఈవెంట్ చేసి చూపించాడు మనకి. కిషోర్ ఎలా ఉంది? చెవులకి ఏం కాలేదు కదా? ఏం కాలేదు సార్, ఏం కాలేదు కదా. మొత్తానికి ఎన్ని మీటర్లు మమ్మల్ని తీసుకొచ్చి చాలా నీతో పాటు వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చాం మేము కూడా. సార్ మేము ఇది రికార్డ్ లో 200 మీటర్స్ చేస్తున్నాను, ఇప్పుడైతే 30 మీటర్స్ లాగి చూపాను. 30 మీటర్స్ తీసుకొని వచ్చావు చూడు అందరినీ, నీతో పాటు వాళ్ళు కిక్ కోసం పరిగెట్టుకుంటూ వచ్చారు వెనకాల. ఎలా ఉంది? ఏం కాలేదు అసలు. ఇవే కరెక్ట్ గా ఫిట్ చేయడం వల్ల ఏమనిపించలేదు. ఆ వెయిట్ మొత్తం ఏం కాకుండా లాగేస్తాను. మరి వీటిని నిప్పేద్దాం మరి. ఓకే, ఎలా అనిపించిందండి మీకు? ఫుల్ కిక్ అయ్యేది సార్. చెప్పండి మా వాళ్ళకి వచ్చింది అసలు. ఫుల్ కిక్ అయ్యేది, చాలా ఎంజాయ్ చేసాం సార్. వాళ్ళకి అదే రికార్డు కోసం మీకు పదకొట్టాలని చెప్పి మీకు $1900 kilos వెయిట్ ని ఏమి కాకుండా లాగేసారు. చూడండి వెహికల్ ఇక్కడే ఉంది. వెహికల్ ఇప్పుడు మనం చేతితో లాగాలన్నా సరే రాదు. ఇది చేతితో చూడండి ఎంత ట్రై చేస్తున్నాను నేను, రాదు ఇది. కానీ చెవులతో లాగేశాడు. దట్ ఈస్ కిషోర్. కిక్ ఉందా మీకు? నేను ట్రై చేసి చూసాను చూడండి, 2 చేతులు కలిపి లాగడం అన్నా సరే రావట్లేదు అది, కానీ చెవులతో ఏమి కాకుండా లాగేశాడు. గ్రేట్ కిషోర్ నువ్వు. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. మరి నెక్స్ట్ ఏం చూపిస్తారు సార్? నెక్స్ట్ కాళ్ళతో పార్ట్స్ బ్రేకింగ్ చేయడం, పార్ట్స్ బ్రేక్ చేసేస్తాను ఆ కుండలని వాటి. నువ్వేంటో ఒక్కొక్కటి ఒకదాన్ని మించి ఒకటి చేస్తానంటుంటే నేను కాగలేకపోతున్నావు. ఏదో ఒకటి చూపిస్తాను వచ్చాం, కానీ నువ్వు ఇంకా ఎక్కువ చూపిస్తాను. ఉన్నాయి సార్, ఇంకా ఎక్కువ ఉన్నాయి. రైట్ మరి చూద్దాం.
ఓకే అంటే కాళ్ళతో బ్రేక్ చేయడం అంటే మామూలుగా ఎవరైనా నేను కూడా చేసేస్తాను సార్ కానీ ఇదేమో ఏం లేదు సార్ కిక్ లా ఓ అది వెరైటీ కిక్ ఉండాలి కదా సార్ అందుకే కిక్ కొట్టాలి ఓకే అదే నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే కాళ్ళతో అంటే నేనైనా బ్రేక్ చేసేస్తాను ఎవరైనా చిన్న పిల్లలైనా బ్రేక్ చేస్తాను కానీ ఏళ్ళలో కొట్టలేదు కదా ఎయిర్ లో సార్ కొట్టా ఇప్పుడు కిక్ Yes, sir. అది నాకు అనుకున్నాను ఏదో వెరైటీ ఉంటది లేకపోతే కాళ్ళతో కుండ ఏంటి ఎవరైనా చేస్తారు అనుకున్నాను Yes, sir. అది ఎయిర్ లో అంటే ఇలా కుండ ఈ సైజ్ లో ఉందనుకోండి దాన్ని బ్రేక్ చేస్తారు కాళ్ళతో దాని కుండకు ఫైర్ ఉంటుంది సార్ ఇంకా కుండకి ఫైర్ ఎస్ సార్ అంటే మంటలను కూడా పెడతావు ఎస్ సార్ నీలాగా దగ్గరగా మండిపోద్ది అది ఎస్ సార్ ఇది ఫైర్ లో ఉన్నాడు కదా మన కిషోర్ ఎంత ఫైర్ ఉన్నాడు చూడండి ఏదైనా 1 by 1 చేద్దాం చెప్పి ఫైర్ అవుతున్నాడు కదా ఆ ఫైర్ ని కుండకి ఫైర్ ని పెట్టి మరి దాన్ని బ్రేక్ చేస్తారంట మరి స్టార్ట్ చేద్దాం ఓకే సార్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసావు సార్ ఇది నా మార్షల్ ఆర్ట్స్ లో నేను టైకాండో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ ని సార్ Okay. ఇది నాకు కిక్స్ నేను టోర్నమెంట్ లో ఎన్నో జాతీయ అవార్డులు తీసుకున్నా ఇప్పుడు అది మనుషుల మీద ఎఫెక్ట్ కాకుండా దీనిలో మీద స్టార్ట్ చేస్తున్నాను సార్ ఓకే రైట్ మరి చూపిద్దాం మరి ఓకే సార్ ఓకే కిక్ కోసం మీరు రెడీ కదా Look at my face in the mirror. And I wonder what I see. Just a driver and soldier. గ్రేట్ 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 చాలా చాలా ఈజీగా బ్రేక్ అయిపోయింది మొత్తం చూడండి చూడండి అలా మొక్కలు అయిపోయింది ఇదంతా ఈజీగా ఏమి కాకుండా అది ఎయిర్ లో పెట్టి మామూలుగా ఇక్కడ దగ్గర కింద పెట్టి కొట్టడం అంటే ఎవరైనా చేస్తారు ఎయిర్ లో ఉంచి కొట్టడం అంటే గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ మంచి కిక్ ఉంది Look at my face in the mirror. చెయ్యికి ఏం కాలేదు కదా ఏం కాదు సార్ చూడండి చెయ్యికి ఏం కాలేదు హ్యాపీగా ఏమి కాకుండా బట్టలు పెట్టారు ఎందుకంటే ఇతని గురించి నాకు ఏం అనిపించలేదు అతనికి ఏమైనా అయింది అనిపించింది విక్రమ్కి ఎందుకంటే టెన్షన్ పడుతున్నాడు అతను పట్టుకోవడానికి అది విక్రమ్ బాగా పట్టుకున్నావు